ప్రచారంలో సీఎం జగన్ దూకుడు. ఇవాళ అనకాపల్లి, కోనసీమ, గుంటూరు జిల్లాల్లో టూర్. ఉదయం 10 గంటలకు చోడవరంలో సభ. 2 వారాల్లో కురుక్షేత్రం. చంద్రబాబును ఎవరు నమ్మద్దు, ఆయనకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందన్న జగన్. వచ్చే 5 ఏళ్లలో ఏం చేశామో చెప్పాం. మేనిఫెస్టోలో 99% అమలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యలు. మే 1 నుంచి 5 వరకు పెన్షన్ల పంపిణీ. సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు. ఏపీ అధికారుల ప్రకటన. ఇవాళ ఖమ్మంలో కేసీఆర్ బస్సు యాత్ర. నగరంలో గులాబీ బాస్ రోడ్ షో. సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్. తెలంగాణకు బీజేపీ అగ్రనేతల రాక. ఇవాళ నడ్డా, రేపు మోదీ, ఎల్లుండి అమిత్ షా ఎన్నికల ప్రచారానికి హాజరు. తెలంగాణలో తిట్లు, ఓట్లే వినిపిస్తున్నాయి. ఏ హామీ అమలు కాలేదు. మెదక్ ఎన్నికల ప్రచారంలో హరీష్ కామెంట్స్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మరోసారి తెలంగాణకు తమిళిసై. బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి రాక. 10 రోజుల పాటు క్యాంపెయిన్. ఇవాళ కర్ణాటకకు సీఎం రేవంత్ రెడ్డి. ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచారం. సేడం సభకు హాజరు. కేసీఆర్ ట్వీట్ లో వాస్తవం లేదు. స్థానిక విద్యుత్ అధికారులతో మాట్లాడాం. కరెంటు పోలేదన్న భట్టి విక్రమార్క. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి. తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్య. దామచర్ల, బాలినేని మాటల యుద్ధం. దొంగ పట్టాలిచ్చారన్న టీడీపీ లీడర్. నిరూపిస్తే రాజకీయం వదిలేస్తానన్న ఎమ్మెల్యే. బస్సుకు అంటుకున్న మంటలు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమం. తిరుపతి నుండి కోదాడ వెళ్తుండగా ప్రమాదం. ఘనంగా మాచర్ల చెన్నకేశవ స్వామి తిరునాళ్లు. భారీగా తరలివచ్చిన భక్తులు. రథం లాగేందుకు పోటీ పడ్డ యువకులు. గన్నవరంలో మద్యం సీజ్. కూపీ లాగుతున్న పోలీసులు. మాజీ సర్పంచ్ వెనుక ఎవరున్నారని ఆరా. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు, అవసరమైనంత కాలం కొనసాగించాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్. అశ్లీల వీడియోల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సిట్ ఏర్పాటు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశం. మళ్లీ ఓడిన సన్ రైజర్స్. సూపర్ విక్టరీతో టాప్ 3కి చేరిన చెన్నై. హైదరాబాద్ పై 78 పరుగుల తేడాతో విక్టరీ.